హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. రెండు వేర్వేరు రాష్ట్రాల్లో రెండు కొత్త నగరాల నిర్మాణం జరుగుతున్నదంటే ఒకటో రెండో పోలికలు కనిపిస్తాయి. అయితే బెంగళూరులోని క్వీన్ సిటీ, హైదరాబాద్లోని ఫోర్త్ సిటీ నిర్మాణంలో దాదాపు అన్ని విషయాలు అచ్చుగుద్దినట్లు సరిపోతున్నాయి. ప్రాంతం, ప్రధాన నగరానికి దూరం, కనెక్టివిటీ, మౌలిక వసతులు అన్నీ సేమ్ టు సేమ్. న్యూ సిటీ మాటున కాంగ్రెస్ నాయకులు భూదందాలకు తెరలేపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పక్కపక్కనే ఉండే రాష్ట్రాలని దేశ జీడీపీలో వాటిదే అగ్రస్థానం. రెండింటిలోనూ కాంగ్రెస్ అధికారం. ఇంకేముంది, ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దల కన్ను వీటిపై పడింది. ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే సూట్ కేసులు రావాలి. చిన్న ప్రాజెక్టులతో ముట్టేది కొంతే. అందుకే భారీ ఇన్ఫ్రా ప్రాజెక్టులు కావాలి. అందుకే ఏకంగా కొత్త సిటీని నిర్మిస్తే అయిపోలా అనుకున్నారు. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు. ఆలోచన వచ్చిందే తడవుగా తొలుత అధికారంలోకి వచ్చిన కర్ణాటక సీఎంకు మతలబు అందించారు. అదే ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేయమని ఇక్కడ ఆదేశించారు. అధిష్టానం ఆదేశాలతో కర్ణాటకలో క్విన్ సిటీకి, తెలంగాణలో ఫోర్త్ సిటీకి అంకురార్పణ జరిగింది. ఇక్కడ మరో గమ్మత్తైన విషయం ఏమిటంటే రెండు సిటీలకు ఒకటే బ్లూ ప్రింట్. అది కాంగ్రెస్ అధిష్టానం డైరెక్షన్ లోనే అంతా జరగడం విశేషం. కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులో క్విన్ పేరిట సిద్ధరామయ్య సర్కార్ కొత్త నగరానికి శ్రీకారం చుట్టింది. బెంగళూరుకు ఉత్తర దిశగా ఉన్న దొడ్డబల్లాపూర్ ప్రాంతాల్లో 5,800 ఎకరాల విస్తీర్ణంలో ఈ సిటీని నిర్మించనున్నారు. తొలి దశలో భాగంగా వచ్చే 3 ఏళ్లలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో 2,000 ఎకరాల్లో సిటీ నిర్మాణాన్ని చేపడతామని చెప్పారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం క్విన్ సిటీ పేరిట పెద్ద ఎత్తున భూ పందేరానికి తెగబడుతున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు.